ఈరోజు హెచ్పి డెస్క్టాప్ అనమాట ఇది. సో దీనికి మనకి లోపల హార్డ్ డ్రైవ్ అనేది హెల్త్ డౌన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీనికి ఎస్ఎస్డి చేంజ్ చేద్దాం. ఎస్ఎస్డి వచ్చి జెబ్రానిక్స్ అనమాట, జెబ్ ఎస్డి 26 మోడల్ SATA 2.5 యూజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డోర్ ఓపెన్ చేసుకోవాలి. సో ఇది డోర్ అనమాట. సో ఇంటర్నల్ పార్ట్ ఇది. సో ఇది హార్డ్ డిస్క్ రిమూవ్ చేసుకుందాం. దానికి సప్లైస్ ఉన్నాయి రెండు. ఓకే, సో మనము ఎస్ఎస్డి కనెక్షన్స్ కూడా ఇచ్చేసాము. సో ఇప్పుడు మనం దీనికి ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేద్దాం. పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసుకోవాలి. తర్వాత కీబోర్డ్లో రీస్టార్ట్ చేసుకోవడానికి ఆల్ట్, కంట్రోల్, డిలీట్, తర్వాత F9 ప్రెస్ చేయాలి కీబోర్డ్లో బూటబుల్ ఆప్షన్కి. సో విండోస్ లోడ్ అవుతుంది. విండోస్ సెటప్ లోగో వచ్చింది. ఇన్స్టాల్. సో యాక్సెప్ట్ అగ్రిమెంట్ అనమాట, క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు విండోస్ కస్టమ్లో ఇన్స్టాల్ చేసుకోవాలి అడ్వాన్స్లో. సో ఇది ఎస్ఎస్డి అనమాట. 256 GB వచ్చి మనకి 238.5 GB వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టి అప్లై చేయాలి. సో మన పార్టిషన్ అయిపోయింది. పార్టిషన్ అయిపోయిన తర్వాత ఫార్మేట్ చేయాలి. సో ఫార్మేట్ అయిపోతానే మనకి నెక్స్ట్. సో ఈ విధంగా న్యూ ఎస్ఎస్డిని డెస్క్టాప్ పీసీలో ఇన్స్టాల్ చేసుకోవడం అనమాట. ఓకే, గోయింగ్ ఫాస్ట్ సెటప్ వచ్చింది. నెక్స్ట్ ప్లస్ చేద్దాము. జస్ట్ మూమెంట్ అని వచ్చింది. ఇక్కడ యూజర్ నేమ్ వచ్చి హెచ్పి ఇద్దాము. సో హెచ్పి యూజర్ నేమ్ ఇచ్చాము. నెక్స్ట్ ప్రెస్ చేసినాం. జస్ట్ మూమెంట్. సో ఇక్కడ నాట్ నౌ. సో క్లిక్ అయిపోయింది అనమాట. సో ఫైనల్గా మనకి వెల్కమ్ స్క్రీన్ హాయ్ అని వచ్చింది. సో వీఆర్ హ్యాపీ యువర్ హియర్. getting things ready, please don't turn off your PC. సో మనకి స్టెప్ బై స్టెప్ వస్తున్నాయి ఇక్కడ. సో ఫైనల్గా మనకి లెట్ స్టార్ట్ స్క్రీన్ వచ్చింది. సో ఇప్పుడు చూడొచ్చు మనము. సో విండోస్ 10 ఇన్స్టాల్ చేసాం ఎస్ఎస్డీలో. ఇదే CPU అనమాట, హెచ్పి. సో ఈ రకంగా మనం విండోస్ 10 ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మీకు ఇలాంటి సర్వీసెస్ ఏమైనా ఉంటే మనతో కాంటాక్ట్ చేయండి. ఓకే, సో మేము తక్కువ ఖర్చులో మీకు రెడీ చేసిస్తాం. చిప్లా ల్యాప్టాప్ కానీ, డెస్క్టాప్ కానీ, ప్రింటర్ కానీ, ట్యాబ్ కానీ ఎనీ సర్వీస్ చేస్తాం. సో మీకు ఇలా ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే నా ఛానల్ని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.